వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెన్షన్ స్వయంగా అందించిన సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సోలంకి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడనున్నారు. రంజీల్లో కోహ్లీ రోజుకో పారితోషికం, ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా, మళ్ళీ ఎప్పుడంటే? ఇక డీటెయిల్స్ చూస్తే పెన్షన్ స్వయంగా అందించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఇంటి స్థలం ఇస్తాం, ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు. ఎంతది 2 సెంట్ల 3 సెంట్లు ఇస్తున్నాం. ఇల్లు కూడా శాంక్షన్ చేసాం. ఇల్లు కూడా కట్టిస్తారు. దాన్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? మనం కొత్తది 4,30,000 ఉంది కదా సార్, ఆ శాంక్షన్ చేస్తాం. శాంక్షన్ చేయడమే కాకుండా కొంతమంది ఎన్ఆర్ఐ ఎవరు హెల్ప్ చేస్తున్నారు. ఎన్ని రోజులు పడుతుంది? హౌ మెనీ డేస్? సార్ 3 months పడుతుంది. ఇల్లు పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతాం. 90 days కంప్లీట్ చేస్తాం. వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది. ఇంటి జాగా ఇచ్చాను, ఇల్లు కట్టిస్తారు. ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు. నీకు సొంత ఇల్లు కట్టిస్తాం. ఓకేనా? నీకు గ్యాస్ కనెక్షన్ ముందే అంటే నిన్ననే ఇచ్చాను సార్, పెట్టాను సార్, శాంక్షన్ సార్. ఒక గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు. 3 సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం. గ్యాస్ కూడా ఇస్తారు, తీసుకో. అది కూడా అయిపోతుంది అంటే అటు చూడాలి. అటు టాయిలెట్ కూడా ఎగ్జిస్టింగ్ హౌస్ అడిగారు సార్, శాంక్షన్ చేస్తాను సార్. ఎన్పీడీఓ ఫండ్స్ సార్, స్వచ్ఛ భారత్ మిషన్ సార్. టాయిలెట్ కూడా లేదన్నారు. మరుగుదొడ్డి కూడా మరుగుదొడ్డి ఇస్తున్నారు ఈ ఇంటికి. నువ్వు ఒక టైలర్ షాప్ కూడా పెట్టి ఈడిఎఫ్సి కార్పొరేషన్ నుంచి నేను పెట్టిస్తాను. 2 lakhs పెట్టిస్తాను సార్, 50% సబ్సిడీ. అండ్ 1 more సార్, మిషన్ వార్చెల్ల వీళ్ళ ఇంట్లో ఒక మనవరాలు ఒకరు ఉన్నారు సార్. ఆవిడ మిషన్ వార్చెల్ల కింద ఆర్ఫన్ సార్ 4,000 ఇస్తున్నాను సార్. శాంక్షన్ చేస్తాను సార్, 1 year శాంక్షన్ చేస్తున్నాను సార్. బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాగానే ఇచ్చేస్తారు సార్, అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. ఓకే, ఇది కూడా తీసుకోండి. ఏమైనా చెప్పాలా నువ్వు? ఏంటి చెప్పు. అదే ఇప్పుడు 4 ఇస్తున్నావు నీకు. ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తున్నావు. ఇల్లు కట్టిస్తున్నావు. ఇల్లు కూడా కట్టిస్తున్నాం. అది కూడా అయిపోతుంది. దానికి మరుగుదొడ్డి, గ్యాస్ అవన్నీ కూడా ఇస్తున్నాను. ఉచితంగా గ్యాస్ కూడా ఇస్తాం. డిగ్రీ అంటే ఇక్కడ చూద్దాం. ఓకే అమ్మా, ఓకే చూద్దాం. ఇట్రా పట్టుకో, అర్జుడు. ఎంత ఉంది చూడు, ఎంత ఉంది? నువ్వే లెక్క పెట్టు, నీకు తెలుసు కదా. ఇగో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద సూటిగా 2 మాటలు మాట్లాడదామన్న ఉద్దేశంతో ఇవాళ, అలాగే బీఆర్ఎస్ పార్టీ మీద కూడా సంబంధం లేనటువంటి విషయాల మీద మాట్లాడినటువంటి సందర్భంగా కొన్ని విషయాలు మీతోని
నేను వాళ్లకు సూటిగా ప్రస్తావించదలుచుకున్నా. ముఖ్యంగా గద్దరన్న ప్రజా విముక్తి కోసం, పీడిత తాడిత ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహా వ్యక్తి, మహోన్నతమైనటువంటి శిఖరము గద్దరన్న. తన మీదనే నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్ము మాయమ్మాలారా, పాదాలకు వందనాలమ్ము మా తల్లులారా. మీ పాటనై వస్తున్నా, మీ ఆటనై వస్తున్నా, మీ పాదాలకు ధన్యవాదాలు. ప్రజా విముక్తి పోరాటంలో మనమందరం కలిసి పోరాడదామన్నటువంటి గద్దరన్నను ప్రజల గుండెల్లో నుంచి చెరిపేసే ఒక కుట్రపూరితంగా నిన్న రవీంద్ర భారతిలో గద్దరన్న జయంతి ఉత్సవాలు జరిపించారు. వాస్తవంగా గద్దరన్న జయంతి ఉత్సవాలకు గద్దర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళ కొడుకు సూర్యం దానికి అధ్యక్షునిగా ఉన్నారు. గద్దర్ ఫౌండేషన్ ద్వారా దాన్ని రవీంద్ర భారతిలో నిర్వహిస్తే దాన్ని కాంగ్రెస్ ఉత్సవంగా మారినటువంటి సందర్భాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకనంటే గద్దర్తోని ఆడిపాడిన వాళ్ళు కానీ, గద్దరు పాటలు విని అవసరం బాసినటువంటి అమరుల యొక్క కుటుంబాలు కానీ ఏ ఒక్కరి మీద కూడా, ఆ వేదిక మీద ఏ ఒక్కరు కూడా అక్కడ కనబడినటువంటి సందర్భం లేదు. ఎవరైతే గద్దరు నేపథ్యాన్ని, గద్దరు ఆశయాన్ని అనుకున్నారో గద్దరు యొక్క జీవితాల్లో గద్దరు యొక్క ఆశయాన్ని అడ్డం పడ్డ వాళ్ళే నిన్న గద్దర్ గురించి మాట్లాడినటువంటి సందర్భం చూస్తూ ఉంటే అంతకులే సంతాప సభ పెట్టినట్టుగా నాకు అనిపించినది. ఎందుకనంటే చాలా విషయాలు అక్కడ మాట్లాడినారు. ముఖ్యంగా గద్దరు కాంగ్రెస్ వాస్తవంగా గద్దరన్న పాటకు కులం లేదు, గద్దరన్న పాటకు మతం లేదు, గద్దరన్న ఆశయానికి అద్దులు లేవు. కానీ నిన్న జరిగినటువంటి జయంతి ఉత్సవాలలో మాత్రం ఒకే వర్గాన్ని అంతా కూడా వేదిక మీదకి తీసుకురావడం కావచ్చు, ఒకే వర్గానికి ప్రాధాన్యతనివ్వడం కావచ్చు, అంతిమంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఉత్సవంగానే అది కనబడ్డటువంటి సందర్భం కూడా మనకు కనబడ్డది. దానిలో చాలా రకరకాలైనటువంటి మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సోలంకి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడనున్నారు. కేబినెట్ మంత్రులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా తాము ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ అనంతరం దాని గురించి చాలా రకాలైనటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి విషయాన్ని మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ నిజంగా ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ఒకసారి నిశితంగా పరిశీలించి చూస్తే గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గత 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ల అన్నింటిలోకెల్లా ఇది ఒక ఉత్తమమైనటువంటి బడ్జెట్గా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. ఇది దేశగతినే మారుస్తుందనేటువంటి నమ్మకాన్ని భారతీయ జనతా పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఇది ఏ ఒక్క వర్గానికో లేకపోతే ఏ కొందరికో పరిమితం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు, మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి ప్రజలు, మహిళలు, రైతులు, అదేవిధంగా యువకుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్గా భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తూ ఉన్నది. దాదాపుగా ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి బడ్జెట్ను రూపొందించడం అనంటే ఈ దేశాన్ని ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో, ప్రపంచంలో ఉన్నటువంటి బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2027వ సంవత్సరం కల్లా తీసుకెళ్లే దిశగా ఈ బడ్జెట్ ఉపకరిస్తుందనేటువంటి నమ్మకాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇందులో ఒక్కొక్క అంశాన్ని కానీ మనం పరిశీలించి చూస్తే ముందుగా పేద మధ్యతరగతి వర్గాలను టార్గెట్ చేసుకొని
వారి యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఈ బడ్జెట్ను రూపొందించినట్టుగా అర్థమవుతా ఉన్నది. దాదాపుగా 12 లక్షల రూపాయల వరకు పన్నును మినహాయించడం ఏదైతే ఉందో అది పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో భారీ ఊరటను కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక సహజంగా ఎవరైతే నిరుద్యోగ యువకులు, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వయం ఉపాధిని పొందే దిశగా గతంలో దాదాపుగా 10 కోట్ల వరకు స్టార్టప్లకు అవకాశం ఇస్తుండే, 10 కోట్ల రూపాయల వరకు స్టార్టప్లకు రుణాలు ఇస్తుండే. దాన్ని ఈరోజు 20 కోట్ల వరకు పెంచడం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఎంతో ఉన్నతమైనటువంటి అవకాశాలను కల్పిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటిది. అదేవిధంగా రైతులను టార్గెట్ చేసుకున్నట్లయితే దాదాపుగా 7,70,00,000 మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పేరు మీద రుణాలు ఇవ్వడం ఏదైతే ఉందో అది రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ఈ బడ్జెట్లో ఇచ్చేటువంటి కిసాన్ కార్డుల పేరిట ఇచ్చేటువంటి రుణాలు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో ఈ రన్మేషన్ ఢిల్లీ తరపున ఆడాడు. దాంతో అరుణ్ జైట్లీ స్టేడియానికి అతని కోసం అభిమానులు పోటెత్తారు. కానీ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కి దిగిన విరాట్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాడు. 15 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. హిమాంశు సాంగ్వన్ బౌలింగ్ లోని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు రైల్వేస్ ను ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతోటి ఓడించింది. ఇంతవరకు బాగానే ఉంది. అసలు కోహ్లీ రంజీలు ఆడితే రోజుకు ఎంత పారితోషికం అందుకుంటాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అతనికి రోజుకు 60,000 పారితోషికం ఉంటుంది అంటే మ్యాచ్ జరిగే 4 రోజులకు కలిపి 2.40 లక్షల పారితోషికంగా లభిస్తుంది. కాగా ఎవరైనా ప్లేయర్ రంజీల్లోని 40 మ్యాచ్లకు పైగా ఆడితే రోజుకు 60,000 జీతంగా అందుకుంటాడు. అదే 21 నుంచి 40 మ్యాచ్లు ఆడితే 50,000, 20 మ్యాచ్ల కంటే తక్కువ ఆడితే 40,000. అదే అరంగేట్రం ఆటగాడైతే 20,000 నుంచి 30,000 వరకు ఇస్తారు. అయితే విరాట్ కోహ్లీ కేవలం 23 రంజీ ట్రోఫీ మ్యాచ్లు మాత్రమే ఆడినప్పటికీ అతను 140 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడనే కారణంతో ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ గేమ్కు రోజువారీగా అత్యధికంగా 60,000 పారితోషికం పొందేందుకు అర్హత లభించింది. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్ ఫిబ్రవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లుగా చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే ఈ వేడుకను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించిన మేకర్స్ రేపు ఆదివారం నిర్వహిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ది ఐకానిక్ తండేల్ జాతరను రేపటికి వాయిదా వేస్తున్నాం. ఈవెంట్ భారీ స్థాయిలో ఉంటుంది. ఈ పాలియాట గురి తప్పేదో లేదేస్ అంటూ పోస్ట్ పెట్టింది. కాగా ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఇక ఇప్పటికే చిత్ర బృందం ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది. విశాఖపట్నంలో ఇటీవల ఈ సినిమాను తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన టీం శుక్రవారం నాడు ముంబైలోని హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే గురువారం నాడు చెన్నైలో నిర్వహించిన వేడుకల్లో మేకర్స్ తమిళ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు 12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని నిర్మలా సీతారామన్ అన్నారు. Personal income tax reforms with special focus on middle class. Democracy, demography and demand are the key support pillars in our journey towards Vikasit Bharat. The middle class provides strength for India's growth. This government, under the leadership of Prime Minister Modi, has always believed in the admirable energy and ability of the middle class in nation building. In recognition of their contribution, we have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees.
income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. The new structure will substantially reduce the taxes of the middle class and leave more money in their hands, boosting household consumption, savings and investment. In the new tax regime, I propose to revise tax rate structures as follows: 0 to 4 lakh rupees nil, 4.8 lakh rupees to 4 to 8 lakh rupees 5%, 8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%. To taxpayers up to 12 lakh of normal income other than special rate income such as capital gains. I read that again. To taxpayers up to 12 lakh of income other than special rate income such as capital gains, tax rebate is being provided in addition to the benefit due to slab rate reduction in such a manner. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగిన తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్. 3 ఏళ్లుగా బకాయిలు రాకపోవడంతో స్టాఫ్ కు జీతాలు, కాలేజ్ బిల్డింగ్లకు రెంట్లు చెల్లించలేకపోతున్నామని ఆవేదన. ఈ విషయంపై పలుమార్లు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, డిసెంబర్ 20లోగా పూర్తి బకాయిలు చెల్లిస్తామని హామీని ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు యాజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమ బకాయిలను విడుదల చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి. అనంతరం ధర్నా చౌక్ నుండి సెక్రటరియట్ వరకు తలపెట్టిన మహా ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు. నేను డాక్టర్ బొజ్జా సూర్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ డిగ్రీ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్. ఈరోజు రాష్ట్రంలోని డిగ్రీ మరియు పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారు గత 3 సంవత్సరాల బకాయిలు, ఫీజు బకాయిలు రాక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న సందర్భంగా ఎన్నో నెలలుగా మేము ప్రభుత్వం చుట్టూ తిరిగి రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోయిన కారణాన చివరిగా ర్యాలీ నిర్వహించడానికి ధర్నా చౌక్ నుండి సెక్రటరియట్ వరకు ధర్నా నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేము ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే, గత 3 సంవత్సరాలుగా నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ సంబంధించి విద్యార్థుల నుండి ఫీజు తీసుకోవద్దని చెప్పేసి సర్క్యులర్స్ ఇస్తూ ప్రభుత్వం ఫీజు చెల్లించకపోవడం వలన కళాశాల యాజమాన్యాలు జీతాలు చెల్లించలేక, భవనాల అద్దెలు చెల్లించలేక, అప్పులు చేసి వారికి వడ్డీ కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం చుట్టూ ఎన్నో రకాలుగా మేము మొరపెట్టుకున్నప్పటికీ ఏమీ ప్రయత్నం లేక లాస్ట్ కు అక్టోబర్ నెలలో ప్రభుత్వాన్ని మేము దసరాలోపు రిలీజ్ చేయాలని, లేనట్లయితే కాలేజీలు నడపలేమని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం ఏమి రిలీజ్ చేయకపోవడం కారణాన కొంత హామీ ఇచ్చినప్పుడు మేము విరమించుకున్నప్పుడు, ఆ తర్వాత డిసెంబర్ 20వ తారీఖు మొత్తం పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చి డిప్యూటీ సీఎం గారు ఇప్పటివరకు 1 పైసా చెల్లించకపోవడం వలన యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు మేము ఈ సందర్భంగా ఫీజులన్నీ చెల్లించాలనే ప్రభుత్వాన్ని కోరుతూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ నిరసనను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న డిగ్రీ అండ్ పీజీ కళాశాల అన్నిటికీ ఎన్ని డ్యూస్ ఉన్నాయనే డ్యూస్ అన్నింటినీ ఎమ్మడే రిలీజ్ చేయాలని, రిలీజ్ చేయనట్లయితే మేము త్వరలో అతి కఠినంగా మేము ప్రభుత్వానికి నిర్ణయం ఇస్తామని తెలియజేస్తున్నాము. ఈ రోజు మేము ఓన్లీ శాంతియుతంగా ర్యాలీ తీస్తూ ప్రభుత్వానికి ఫీజు బకాయిలు మొత్తం చెల్లించాలని మాత్రమే కోరుకుంటున్నాము. మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా మేము ర్యాలీ కోసం వచ్చాము. కాబట్టి రైతుల పిల్లలే మా దగ్గర చదువుతున్నారు కాబట్టి రైతుల పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి రైతు కుటుంబాలను అందరినీ ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ వెంబడి ప్రభుత్వము మాకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరుతున్నాం. ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడదాం అని కేసీఆర్ అన్నారు. ఇన్ని రోజులు నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా.
నేను కొడితే మామూలుగా ఉండదు. 4 ఎకరాలు ఉన్న రైతు నేను 4 కోట్ల ఆసామిని అని ధీమాగా ఉండేటోడు. మారుమూల గ్రామంలో కూడా 40 లక్షల ఎకరానికి ఉండేది. ఇప్పుడు సగానికి సగం పడిపోయాయి. ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంది. ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొడదామనేంత కోపంలో ఉన్నారని కేసీఆర్ అన్నారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండ పెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇక్కడ కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. కథ దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షల కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది మొన్న. ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चे क्या दबे होगा. तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं. मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है. 70% गिर गया. हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहा है सामान. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే. అంత ధీమా ఉంది. ఎంత బాగుండే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదాం భూములు, డిమాండ్ పెరగానే. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూస్తే 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతామని అన్నంత గొప్పగా ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వాని పార్టీడే మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెన్షన్ స్వయంగా అందించిన సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సోలంకి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడనున్నారు. రంజీల్లో కోహ్లీ రోజుకో పారితోషికం, ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా, మళ్ళీ ఎప్పుడంటే? ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.